దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామా? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనమందరము కూడా పాపపు లోకములో జీవిస్తూ ఉంటున్నాం. మన చుట్టూ కూడా అపవిత్రత ఉంది. మన శరీరమును పాపమును ఏలకుండా మనము జాగ్రత్త పడాలి. ఈ యొక్క అధ్యాయంలో రోమాకు పౌలు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. ఆయన రోమాలో ఉంటున్న శిష్యులు అనగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారికి వారితో మాట్లాడుతూ అనేక విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు కూడా మనలాగే సర్వసాధారణమైన మనుషులే. ప్రతి ఉదయమే లేవాలి, ఆహారము కొరకు ప్రయాసపడాలి, ప్రతిరోజు ఏదో ఒక పని చేయాలి, పని చేస్తూ పన్నులు కట్టాలి. వారు ఉన్న ఇంట్లో ఒకవేళ వర్షం వచ్చి కారితే ఆ యొక్క పైకప్పుని సరిచేసుకోవాలి. ఎవరైనా స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు రోమాకు వస్తే వారిని చేర్చుకోవాలి, వారికి కావాల్సినవన్నీ సమకూర్చాలి. ఎన్నో కుటుంబ సమస్యలు, వయసు పెరిగే కొద్ది ఆలోచనలు, అయ్యో మాకు వయసు అయిపోతుంది, మా పరిస్థితి ఏంటనే ఆలోచనలు. అట్లాంటి వ్యక్తులతో పౌలు భక్తుడు వారి హృదయాలను, వారి తలంపులనన్నిటినీ కూడా సత్యముతో నింపాలని, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను గురించి, క్రీస్తు యేసు ద్వారానే రక్షణ కలుగుతుందని, ఆ నామము ద్వారానే విడుదల ఉందని పౌలు భక్తుడు అనేకమైన క్రైస్తవులకు మాట్లాడుతూ నేర్పుతూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయంలో ఆయన పౌలు భక్తుడు వారితో ఒక మాటను ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇదిగో, మీరు పనులు చేయాలా, మీరు ఉద్యోగం చేయాలా, మీరు మీ పిల్లలను చూసుకోవాలా, ఇన్ని పరిస్థితుల్లో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీ శరీరమందు పాపమును ఏలనీయకుండా జాగ్రత్త పడండి అని చెప్తూ ఉంటున్నాడు. వారిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ యొక్క జీవితాన్ని పాపము ఏలకూడదు, పాపము నీ మీద ప్రభుత్వము చేయకూడదు, పాపము నీకు బాస్గా ఉండకూడదు, నీవు పాపము నిన్ను కంట్రోల్ చేయకూడదు అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. మీ శరీరమును పాపము ఏలనీయకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం ఎవరైనా ఏలిందా, పాపము ద్వారా ఎవరైనా ఏదైనా కార్యాలు చేశారా అని మనం ఆలోచన చేసినట్టయితే, బైబిల్ గ్రంథంలో సౌలు రాజు ఉండేవాడు. సౌలు ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు. దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకుని రాజుగా చేశాడు. ఎప్పుడైతే దావీదు గొల్యాతును చంపాడో, ఎప్పుడైతే దావీదుకు ఘనత వచ్చిందో, సౌలులోనికి, ఆయన శరీరంలోనికి పాపము ప్రవేశించింది. పాపము ప్రవేశించి అనేక మార్లు సౌలు అసూయతోను, ద్వేషముతోను దావీదును చంపాలని ఆలోచన చేస్తూ వచ్చాడు. ఒకరోజు దావీదు వీణ వాయించుతూ ఉంటే ఆ యొక్క ఈటను తీసుకొని ఆ ఈటను దావీదు మీదకి విసిరాడు. ఆలోచన చేయండి, ఒక వ్యక్తిని చంపాలనే ఆలోచన అతనిలో పుట్టింది. అనగా తన బ్రెయిన్ పనిచేసింది, తన యొక్క బలం పనిచేసింది. ఏ రీతిగా ఈటను విసిరితే అది దావీదుకు కుచ్చుకుంటుందని ఆలోచన చేశాడు. సౌలు తన శరీరంలోనికి పాపమును అనుమతించాడు. పాపము అతన్ని ఏలుతూ ఉంది. నరహత్య చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు.
ఇదే పాపము ప్రభుత్వము చేయడం లేక పాపము మీ శరీరములను ఏలుతుందని. ఈరోజు మనకు తెలియకుండానే ఎన్నో రకాలుగా అపవిత్రతను మనలో ఏలడానికి అనుమతి ఇస్తూ ఉంటున్నాం. మన చూపులు, మన చేతి ద్వారా చేసే పనులు, మన వినికిడి, మన మాటలు, మన నడవడిక, ఇవన్నీ కూడా తెలుసో తెలియకో పాపమునకు ఆకర్షింపబడి పాపమును మనలోనికి ఆహ్వానిస్తూ పాపము మనల్ని ప్రభుత్వం చేయడానికి, ఏలడానికి మనమే అవకాశం ఇస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు పాపానికి చోటిచ్చాడు. పాపము ఎప్పుడైతే అతన్ని ఏలుతూ వచ్చిందో, పాపము ఎప్పుడైతే అతని మీద అధికారము చెలాయించిందో, సౌలు యొక్క జీవితము పతనమైపోయింది. ఇంకొక వ్యక్తిని మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. పాపమును ఏలనీయకుండా, పాపము తనలో ప్రవేశించకుండా, పాపానికి చోటివ్వకుండా అతడు తన పై వస్త్రాన్ని కూడా వదిలిపెట్టి పరిగెత్తుకొని పోయాడు. పోతీఫరు భార్య యోసేపును శోధిస్తుంది, వేధిస్తుంది, పాపము చేయాలని ఆ తలంపును పుట్టిస్తుంది. కానీ యోసేపు తన శరీరమును ఆమె దగ్గర నుంచి విడిపించుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఆయన కాళ్ళు పరిగెత్తుతున్నాయి, ఆయన హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది. తన్ను తాను ఆమెకు చాలా దూరంగా వెళ్ళిపోయాడు. పాపమునకు చోటివ్వకుండా, పాపము అతని దేహంలో ప్రవేశించకుండా అతడు పాపపు ఆలోచన దూరపరుచుకొని పరిగెత్తుకొని వెళ్ళాడు. పాపమునకు చోటివ్వలేదు యోసేపు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏం చేస్తున్నాం? మన అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు మనం అప్పగిస్తూ ఉంటున్నామా? మన యొక్క దేహంలో ఉంటున్న ఈ అవయవాలన్నీ దుర్నీతి అంటే పాపమునకు మనము పాపము చేయడానికి అవకాశం ఇస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహమును సాతానుకు, పాపమునకు అప్పగించద్దు. కానీ నీ దేహమును సజీవ యాగముగా నీ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు పాపము నిన్ను ఏలదు, పాపమునకు నీలో చోటు ఉండదు. ఎందుకు దేవునికి నీ దేహము కావాలంటే ఆయన నీ దేహంలో ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే ఆయన నీతో వస్తాడు. ఆయన నీలో ఉన్నప్పుడు నీవు పాపము చేయవు. ఉదాహరణకు యోసేపు జీవితంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు అతనిలో ఉన్నాడు కాబట్టి యోసేపు అక్కడి నుంచి పారిపోగలిగాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో, నీ శరీరంలో, నీ హృదయం అనే ఆలయంలో ఆయన ఉన్నట్టయితే నీవు నీ శరీరం అందు పాపమును ఏలనీయకుండా పారిపోగలుగుతావు. ఈరోజు దేనిని చూస్తున్నావు? నీ అవయవాలను దుర్నీతికి సాధనములుగా నువ్వు వాడుతున్నావా? కంటి చూపు ద్వారా ఏవి చూస్తూ ఉంటున్నావు? అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్స్, ఐఫోన్ మొబైల్స్. ప్రపంచం అంతటిని చూడగలిగిన ఆ మొబైల్స్ ద్వారా నువ్వు ఏది చూస్తూ ఉంటున్నావు? నీ కంటి చూపు ద్వారా నువ్వు చూస్తున్న దాన్ని బట్టి పాపము నీలో ప్రవేశిస్తూ ఉంది. నీ చేతులు తప్పు చేస్తున్నాయా? నీ చెవులు దేనిని వింటున్నాయి? ఇతరుల గురించి చెడు, ఇతరుల గురించి అబద్ధాలు, ఇతరుల గురించి దూషణ మాటలు, వ్యర్థమైన మాటలు, పుకార్లు లేపుతూ ఉన్నావా? అటువంటి మాటలను వింటూ ఉన్నావా?
నీ నోరు, నీ పెదవులు, కోపము, చెడు, చేదైన మాటలు, నొప్పించే మాటలు, బాధపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నావా? నీ యొక్క చేతులు లోకంలో ఉన్న చెడు అన్నిటినీ మరి అవన్నిటినీ పట్టుకొని జల్సా చేస్తున్నావా? నీ కాళ్ళు ఎక్కడికి నడుస్తున్నాయి? నడవరాని చోటుకి నడుస్తున్నాయి కదా. నీ శరీరమును పాపమునకు అప్పచెప్పి ఉంటున్నావు. నీ శరీరమును సాతానును ప్రభుత్వము చేయడానికి అప్పచెప్పి ఉన్నావు. ఈ ఉదయకాలమున యేసయ్య నీతో మాట్లాడుతుంటున్నాడు. వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. తాగుతున్నావు, నీ శరీరంను పాడు చేసుకుంటున్నావు, మత్తు పదార్థాలు వాడుతున్నావు, నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, వ్యభిచారము చేస్తూ ఉన్నావు, నీ శరీరమును పాడు చేసుకుంటున్నావు, నోటితో అబద్ధమాడుతున్నావు, అబద్ధానికి జనకుడైన సాతానును నువ్వు నీ దేహంలో ఉండడానికి అవకాశం ఇస్తూ ఉంటున్నావు. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఏది మాట్లాడినా అబద్ధమే. నీ అవయవములను దుర్నీతికి సాధనములుగా నువ్వు చేయొద్దు. దేవుడిచ్చిన ఈ అవయవాలన్నిటినీ ఆయనకు సమర్పించుకొని నీతికి సాధనములుగా వాటిని ఉపయోగించండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పాపం నిన్ను ప్రభుత్వం చేస్తుందేమో. సౌలు వలె పాపంనకు నువ్వు చోటిస్తున్నావేమో. నీ ఆలోచన ధోరణి మారిపోతూ ఉంది. నీ క్రియలు, నీ ప్రవర్తన బయటికి కనిపిస్తూ ఉంది. పాపము నిన్ను నాశనము చేయడానికి చూస్తూ ఉంది. కానీ జీవము కలిగిన దేవుని నువ్వు నీ జీవితంలోనికి అనుమతించినట్టయితే పాపము నీ దరిదాపులకు రాకుండా ఆయన ఎల్లవేళలా నీలో ఉండి నిన్ను కాపాడుతూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను నడిపించే దేవుడు అవుతున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితాన్ని నువ్వేం చేశావో నీకే తెలుసు. ఎక్కడ నువ్వు పడిపోయిట్టున్నావో అది నీకు తెలుసు. ఎక్కడ నువ్వు సరి చేసుకోవాలనేది దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ అభివృద్ధికి కారణం నువ్వు ఇంకా అభివృద్ధి కాకుండా నువ్వు ఇంకా వెనుకబడి ఉన్నావు. నువ్వు ఉన్నతమైన స్థితికి రాలేకపోతున్నావు. నువ్వేం చేసినా నష్టమే. నువ్వు ఏం ఆలోచించినా చేయలేకపోతున్నావు. నీ పరిస్థితులు తారుమారైపోతున్నాయి. కారణం ఏమో తెలుసా? జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏలడం లేదు, కానీ మీ శరీరంలో పాపమును ఏలడానికి నువ్వే అనుమతిస్తూ ఉంటున్నావు. నీ అవయవాల ద్వారా పాపము నీలోకి ప్రవేశిస్తూ ఉంది. జాగ్రత్త. ఈరోజు ఎక్కడైతే ఏ అవయవము ద్వారా నువ్వు పాపము చేస్తూ ఉంటున్నావు, నీ సర్వ శరీరము ద్వారా నువ్వు పాపము చేస్తున్నట్టయితే ఈరోజు దేవుని దగ్గరికి రా. దేవా, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. ఆత్మీయమైన స్వస్థత, శారీరకమైన స్వస్థత నాకు దయచేయి. హిమము కంటే నేను తెల్లగాగునట్టు ఇసోపుతో నన్ను కడుగు. శుద్ధ హృదయం నాకు దయచేయి. పరిశుద్ధమైన చేతులు కడుక్కొని ప్రభా, ఇదిగో నీ వైపు నేను చేతులెత్తడానికి నాకు సహాయం చేయి. నా నోటితో నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయి. ఈ చెవుల ద్వారా నీ యొక్క మాటలు వినడానికి నాకు సహాయం చేయి. నా పాదముల ద్వారా వెళ్ళి స్వార్థను ప్రకటించే కృపను నాకు దయచేయి. ప్రభా, పాపము నాలో ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. నేను పాపమునకు దాసులను కాను, దాసురాలను కాను. నేను నీతికి దాసురాలను, అనగా క్రీస్తుకు దాసులను ప్రభువా, నాకు సహాయం చేయి అని దేవుని అడుగుదామా? ఈ రోజన్నా నువ్వు మారమని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక చిన్న ప్రయత్నం చేయి. దేవుడు నీ జీవితం నీ గొప్పగా మార్చబోతున్నాడు. ఏ యొక్క అలవాటైతే నీకు ఎక్కువగా ఉందో దానిని ఈరోజు వదిలిపెట్టు. నీ ఫోనా, నీ మాటలా, ఇతరుల గురించి వినడమా, తప్పుడు మార్గాలకు పోవడమా, అబద్ధాలు ఆడమా, మోసము చేయడమా, ఏదో
ఒక దానిని ఈరోజు వదిలిపెట్టి చూడు. దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతుంటున్నాడు. పాపమును ఏలనీయకుండా ఆపివేయి. చెప్పు, దురాత్మ, పాపమా, నువ్వు నాలో ఉండడానికి వీలు లేదు యేసు నామములో. యేసయ్య నాకు స్వస్థతనిచ్చాడు, విడుదలనిచ్చాడు. ఇంకెన్నడూ నువ్వు నన్ను ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. నేను యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే దాసురాలను. ఆయన మాత్రమే నన్ను ప్రభుత్వము చేయాలి, నువ్వు కాదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు. పాపం అతన్ని ఏలలేదు కదా. పరిశుద్ధంగా ఆయన జీవించాడు కదా. దేవుని కొరకై జీవించాడు కదా. మరి నీవు నేను ఆయన బిడ్డలని పిలువబడుతున్న మనం సిగ్గు లేకుండా పాపమును చేస్తూ ఇంకా మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ఎన్నాళ్ళు బతుకుతాం? యేసయ్య త్వరలో రానంటున్నాడు. నీ జీవితాన్ని మార్చుకోకపోతే పరలోక రాజ్యంలో నీకు స్థానం లేదు. కాబట్టి ఉదయకాలమున దుర్నీతికి సాధనములు కాక నీతికి సాధనములుగా దేవునికి మన దేహములను అప్పచెప్పి ఆయన నామాన్ని కనపరిచే బిడ్డలుగా మనం ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు నాయన. మా శరీరం అంతా పాపము ఏలనీయకుండా పరిశుద్ధాత్మదేవుడు మాకు సహాయం చేయండి. ఉదయకాలమున మమ్మల్ని బలపరచండి. ఉదయకాలమున ప్రభువా మమ్మల్ని సరిచేయండి. మీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. మేము చేసే ప్రతి పాపం మీరు చూస్తూ ఉన్నారయ్యా. మీకు తెలుసు, నీకు మరుగైనది ఏదీ లేదు. చూచుచున్న దేవుడవు నాయన, మాకు సహాయం చేసి ప్రభువా మమ్మల్ని సరిచేయమని అడుగుతూ నాయన, నూతనమైన హృదయమును, నూతనమైన మనస్సును మాకు దయచేసి మా శరీరములో పాపం ఎన్నటికీ వెళ్ళకుండా దూరపరచమని, పరిశుద్ధపరచమని వేడుకుంటూ నాయనా, నీతికి సాధనములుగా మా అవయవాలను మేము వాడే భాగ్యాన్ని మాకు దయచేయమని, మీ నామాన్ని కనపరిచే బిడ్డలుగా మేము ఉండటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.